మూడవ మాట ఆదరణను గుర్తు చేస్తుంది. అక్కడ చాలాసార్లు వినింటారు ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట మరియమ్మ గారితో పలికినటువంటి మాట సందర్భం ఇది. ఎందుకు ఆ మాట పలికాడంటే 19వ అధ్యాయం 23వ వాక్యంలో రాసి ఉంటుంది. అక్కడ సైనికులు యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రం గురించి మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభువు ఎందుకు మరియమ్మతో ఆ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే దానికంటే ముందు జరిగినటువంటి సందర్భం చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వాక్యంలో యేసు ప్రభు వేసుకున్నటువంటి వస్త్రముల గురించి ఆల్రెడీ వాళ్ళు చీట్లు వేసుకొని తీసుకోవడం జరిగింది. ఇక ఒక వస్త్రం మిగిలింది. ఆ వస్త్రం గురించి సైనికులు మాట్లాడుకున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు పలికినటువంటి మాట ఇది. ఎందుకు మీకు ఈ సందర్భం గురించి గుర్తు చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేకులు చాలామంది ఉంటారు. అన్న భర్త లేక మేము ఆదరణ లేక ఉన్నాము, భార్య లేక మేము ఆదరణ లేక ఉన్నాము, మేము తల్లిదండ్రులను పోగొట్టుకొని బాధగా ఉన్నాము, అనాథలుగా ఉన్నాము, మేము పిల్లలను పోగొట్టుకొని అనాథలుగా ఉన్నాము, మా బాధని దేవుడు అర్థం చేసుకుంటున్నాడా అంటే దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు ప్రతి ఒక్క మనిషి బాధని అర్థం చేసుకునే దేవుడు. అక్కడ మరియమ్మ గారి ఆలోచన ఎలా ఉందంటే నా జ్యేష్ఠ పుత్రుడు యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గారికి జ్యేష్ఠ పుత్రుడు, తన భర్త చనిపోయింది, ఆల్రెడీ యోసేపు గారు చనిపోయినారు. దాదాపుగా యేసుక్రీస్తు ప్రభు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసేపు గారు చనిపోయినారు. యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠత్వం తీసుకుని కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. మరియమ్మ గారు ఎలా చూసుకున్నారంటే తన యొక్క జన్మ నుంచి యేసుక్రీస్తు ప్రభు జన్మ నుంచి మరణం వరకు తను ఎన్నో అవమానాలు పొందింది. కానీ అన్నీ తలంచుకుంటోంది తను. ఏమని, ఇంకా నా ప్రియ కుమారుణ్ణి నేను ఇంతగా చూసుకున్నానే, ఇప్పుడు నా జ్యేష్ఠ కుమారుణ్ణి నేను పోగొట్టుకుంటున్నాను. ఎందుకు ఆ వస్త్రం గురించి రాయబడిందంటే లేవీకాండం 8వ అధ్యాయం 7 ప్రకారము ఎవరైతే యాజకులు ఉంటారో యాజకులకి ఏఫోదు వస్త్రము ఎవరు ఇవ్వాలి అంటే వారి యొక్క తల్లిగారు గిఫ్ట్గా ఇస్తారు. ఆ వస్త్రం ఎలా ఉంటుందంటే సింగిల్ క్లాత్తో ఉంటుంది, స్టిచ్ చేయబడదు. వాళ్ళు చేతి పనితో నేత చేయబడినటువంటి క్లాత్ అది. అందుకోసమనే వాళ్ళు ఆ క్లాత్ కోసం చీట్లు వేసుకునేది, కానీ ఎవరికి వస్తే ఆ క్లాత్ మొత్తం ఇచ్చేయాలనుకున్నారు. అది చూసి నిర్గమకాండం 28వ అధ్యాయం 31, 32 కూడా రాయబడి ఉంటుంది అక్కడ. మరి యేసుక్రీస్తు ప్రభు యాజకుడు కాదు కదన్నా, మరి ఆయన గురించి ఎందుకు ఆ వస్త్రం గురించి మాట్లాడబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు యాజకుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం 15వ వాక్యం సెలవిస్తుంది. ఆయన మనతో పాటు ఈ పాపం అన్నిట్లోనూ భారం అన్నిట్లోనూ చూడండి ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన యాజకుడు కాదు, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. మరియమ్మ గారు తనకు ఎంతో ప్రేమతో నేసినటువంటి వస్త్రం గురించి అక్కడ రాయబడి ఉంది. ఎందుకు అంత సింబాలిక్గా దేవుడు చెప్తున్నాడంటే అమ్మ నీ యొక్క ఆలోచనలను నేను ఎరిగి ఉన్నాను. దగ్గరగా ఉంది మరియమ్మ గారు. ఎంత కుమిలిపోతుందంటే సుమయోను గారు తన గురించి ప్రవచనం చెప్తారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 34, 35 చూస్తే సుమయోను గారు ఏమంటారంటే అమ్మ అంతా బాగానే ఉంది, కానీ 33 సంవత్సరాల తర్వాత నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది. ఆ ఖడ్గం ఏదంటే ఇదే. ఆ హృదయం ఏమంటే తన యొక్క ఆలోచనలు అన్నీ బయలుపడుతుంది. బాధ వింటున్నాడా? యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి మరియమ్మ గారితో పలికిన మాట మనతో కూడా పంచుకున్నటువంటి మాట. దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 3వ వాక్యంలో రాసి ఉంటుంది, గుండె చెదిరి ఉన్న వారిని అందరినీ నేను బాగు చేసే దేవుడని. ఇక్కడ మరియమ్మ గారి గుండె ఏమైంది? చెదిరిపోయింది తన యొక్క ఆలోచనల ద్వారా. నెక్స్ట్ నా పరిస్థితి ఏందని మీకు సంతోషకరమైన వార్త చెప్పమంటారా? ఈరోజు మీరు ఏ బాధలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 21వ వాక్యం సెలవిస్తుంది. మీరు ఎటువంటి బాధల్లో ఉన్నా, అన్న నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, భర్త లేదు, భార్య లేరు, పిల్లలు లేరు, నాకు సమస్తం కోల్పోయినాను, నా జీవితం ఇంకేమైపోయింది అని బాధపడుతున్నారేమో. యెషయా గ్రంథం 49:21 అదే రాయబడి ఉంటుంది. కానీ సంతోషకరమైన విషయం 23వ అదే వాక్యంలో 23లో దేవుడు రాసి ఉంటాడు. 22లో నిన్ను పాలించే రాజులుగాను నిన్ను పాలించే తల్లులుగాను చేస్తాను, నీ యొక్క
సిగ్గును నేను తీసివేసే దేవుణ్ణి అని రాయబడి ఉంటుంది యెషయా గ్రంథం 49:23లో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నటువంటి శుభవర్తమానం ఏంటంటే, మీరు ఏ సిగ్గుతో ఉన్నారో నాకైతే తెలియదు కానీ, ఏ హృదయ బాధతో ఉన్నారో తెలియదు కానీ, ఏ ఖడ్గం మీ హృదయంలో దూసుకెళ్తుందో తెలియదు కానీ, దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని పాలించే రాణులుగా నేను చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మీ యొక్క నిరీక్షణను పోగొట్టే దేవుడు కాదు ఆయన. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణ మీరు కలిగి ఉండండి, మీ నిరీక్షణ నేను సిగ్గుపరచని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ చెప్పినటువంటి మాట మరియమ్మ గారి గురించి చెప్పినటువంటి మాట. మరి రెండవ మాట ఎవరి గురించి చెప్తున్నా అంటే కంటిన్యూషన్లో అక్కడ, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో మదర్ అని రాసి ఉండదు, కొన్ని వర్షన్స్లో చూస్తే ఉమెన్ బిహోల్డ్ యువర్ సన్ అని రాసి ఉంటుంది. గ్రీకు భాషలో ఉమెన్ అనే పదం రాసి ఉండదు, గైనై అనే పదం రాసి ఉంటుంది. అంటే అక్కడ అర్థము, అనేక మంది శిష్యులు వచ్చారు అక్కడికి, అనేక మంది వెంబడించారు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు. సిలువ వేసే టైంకి ఎవ్వరూ లేరు అక్కడ. చివరికి యోహాను గారు కూడా పారిపోవడం జరిగింది, అక్కడ లేరు ఆయన. ఎందుకు? భయపడి పారిపోయినారు యోహాను గారు కూడా. కానీ తిరిగి మళ్ళీ వచ్చినాడు. ఎవరు? యోహాను గారు తిరిగి రావడం జరిగింది. ఎందుకు వచ్చాడంటే 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం 15వ వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఈరోజు సంఘంలో అనేకులు సంఘాన్ని వదిలిపెట్టిపోతూ ఉంటారు, అద్భుతాలు వెంట పడుతుంటారు, కానీ సంఘం కష్టంలో ఉన్నాడు వదిలిపెట్టిపోతుంటారు. యోహాను గారు చేసింది అక్కడ అదే, వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మళ్ళీ తను తిరిగి వచ్చాడు. ఎందుకు? ఎవరు బలవంతం పెడుతున్నారంటే తనని క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం పెడుతుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం సెలవిస్తుంది, నిజమైన స్నేహితుడు విడువడు. యోహాను గారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుకి యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వాక్యంలో రాస్తే, నేను ప్రేమించుచున్న శిష్యుడు నన్ను ప్రేమిస్తున్న శిష్యుడు అని యోహాను గారి గురించి రాయబడి ఉంటుంది. ఒక విషయం అడుగుతాను, మీ దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉందనుకోండి, ఎవరికైనా హ్యాండ్ ఓవర్ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? అతి విలువైంది కాబట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభు తల్లిని ఎవరికి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాడు తెలుసా? యోహాను గారికి. యోహాను గారికి ఎందుకు ఇస్తున్నారంటే, యోహాను గారు ఎక్కడ ఆనుకునేవాడంటే ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి వ్యక్తి. ఇటువైపు మరియమ్మ గారు ఉన్నారు, పక్కన యోహాను గారు ఉన్నారు. దేవుడు ఎటువంటి పరిస్థితి చూసే దేవుడు అంటే, ఒకేసారి ఇద్దరు పరిస్థితి చూస్తున్నారు. తల్లి ఏమంటోందంటే, అయ్యా నా హృదయంలో ఖడ్గం దూసుకెళ్తోంది, నా జ్యేష్ఠపుత్రుడు లేడు అని బాధపడుతోంది. అక్కడ యోహాను గారు ఏం బాధపడుతున్నారంటే, నేను ఆనుకునే రొమ్ము నాకు లేకుండా పోతోంది. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ మరణించడం జరుగుతుంది కాబట్టి. అందుకనే దేవుడు అంటున్నాడు, యోహాను నువ్వు ఆనుకునే రొమ్ము లేదని బాధపడుతున్నావు కదా, ఇదో నీకు ఒక ఆనుకునే రొమ్ముని, నాకు ఇష్టమైనటువంటి నా తల్లిని నీకు తల్లిగా అప్పగిస్తున్నాను. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అక్కడ 2 సందర్భాల్లో కూడా ఇద్దరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి. మనం చాలామంది బాధలో ఉన్నామనుకోండి, పక్కన వాళ్ళు వస్తే ఏం చెప్తాం? రే ఉండ్రా, నేనే బాధలో ఉంటే నీ బాధ ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు అనేకులు మనుషులు అట్లా చెప్పచ్చేమో, నా దేవుడు అట్లాంటి దేవుడు కాదు ఆయన. నీ ప్రతి బాధని గుర్తు చేసుకునే దేవుడు, నీ ప్రతి బాధను తీర్చే దేవుడు ఆయన. ఇక్కడ ముగించే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఉమెన్ అని ఎందుకు రాయబడింది అంటే, అక్కడ ఉమెన్ అంటే అర్థం గైనై. దాని అర్థం ఏమంటే, అక్కడ హిబ్రూ భాషలో గైనై అని రాయబడి ఉంటుంది. చాలామంది కొంచెం వాక్యం విడివిడి జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, మీరు తల్లి గురించి చెప్తున్నారు, మరియమ్మ గురించి అక్కడ తల్లి అని రాయబడలేదు, ఉమెన్ అని రాయబడి ఉంది అని. కరెక్టే వాళ్ళు చెప్పేది. అక్కడ సందర్భానుసారంగా చూస్తే మొదటి తల్లిగారి గురించి చెప్తున్నారు, రెండవది దేని గురించి చెప్తున్నారంటే, అమ్మ నేను తల్లి కొడుకుల సంబంధం గురించి చెప్పట్లేదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మీరు విన్నారు, పాస్టర్ గారు గడిచిన 3 నెలల నుంచి చెప్తున్నారు తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి. అందుకని ఆ విషయం చెప్పట్లేదు. ఒక విషయం చెప్పమంటారా? ఒక తల్లి 10 మంది కొడుకులను సాకగలుగుతుంది. ఈ లోకంలో 10 మంది కొడుకులు ఒక తల్లిని సాకలేకపోతున్నారు. వాళ్ళందరికీ మీరు గుర్తు చేసుకోండి, నేను వచ్చింది భూమి మీదకి దేనికంటే, పరలోకపు తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చుటకు, భూలోకపు తల్లి బాధ్యతను నెరవేర్చుటకు నేను వచ్చినానని దేవుడు సిలువలో మరొకసారి జ్ఞాపకం చేసినాడు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయొద్దండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వాక్యం చెప్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. నేను ఇది ఆల్రెడీ మన పాస్టర్ గారు చెప్పారు కాబట్టి అక్కడ చెప్పట్లేదు. ఉమెన్ అని ఎందుకు రాయబడింది అంటే, ఇప్పుడు ఎందుకు మాకు ఆ మాట ఎందుకు మేము గుర్తు చేసుకోవాలనుకుంటే,
అక్కడ రాయబడి ఉంది, ఆ ఉమెన్ ఎవరో కాదు, ఈరోజు సంఘం. ఆ తల్లి ఎవరో కాదు, ఈరోజు తల్లి సంఘం. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయేటప్పుడు సంఘం గురించి చెప్పినటువంటి మాట, సంఘాన్ని ఎవరికైనా న్యాయంగా విధేయత చూపించే వ్యక్తులకు అప్పగించాలనుకుంటున్నాడు. అక్కడ యోహాను గారికి అప్పగించడం జరిగింది. మరి ఇక్కడ సంఘాన్ని ఎవరికి అప్పగించిపోతున్నాడన్నా అంటే యోహాను లాంటి మీ అందరికీ సంఘాన్ని అప్పగించడం జరిగింది. యోహానులాగా ఒకవేళ ఇన్ని రోజులు తప్పిపోయి వెళ్ళిపోయినారేమో, యోహానులాగా కష్టంలో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయినారేమో సంఘాన్ని, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. కాబట్టి మీరు కూడా క్రీస్తు ప్రేమను బట్టి సంఘాన్ని ఎప్పుడు విడవకూడదు. సంఘము తల్లి, విశ్వాసులు ఎవరంటే కొడుకు. మరి విశ్వాసులకి ఆదరణ ఎక్కడి నుంచి వస్తుందన్న అంటే నీ తల్లి దగ్గర నుంచి వస్తుంది. నీ తల్లి ఎవరంటే సంఘం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ యోహాను గారు ఎలాగైతే తల్లిని హత్తుకున్నారో మరియమ్మ గారిని, మన యొక్క తల్లి ఎవరంటే సంఘం. సంఘాన్ని ఎప్పుడు మనం హత్తుకొని ఉండాలి. సంఘం కష్టాల్లో ఉంటే వదిలిపెట్టి పోకూడదు. చెప్పాను కదా, ఒక తల్లి 10 మందిని సాగగలుగుతుంది, సంఘం ఇక్కడ అనేక మందిని ఆదరించగలుగుతుంది. మరి సంఘాన్ని ఎవరు ఆదరిస్తారంటే యోహాను గారికి ఎలాగైతే దేవుడు నమ్మకంగా ఇచ్చాడో, అప్పగించాడో, ఈరోజు సంఘాన్ని మనందరికీ అప్పగించారు. ఇంతవరకు ఒకవేళ యోహానులాగా ఉండి వదిలిపెట్టి పారిపోయినారేమో, తన యొక్క క్రీస్తు ప్రేమను తిరిగి ఎలాగైతే వచ్చి ఉన్నాడో ఈరోజు అనేక మంది తిరిగి వచ్చి ఉన్నారు. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఎవరు తెలుసా? యోహాను గారు. దేవుని వాక్యము ఎప్పుడు పొల్లుపోదు. భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ దేవుని మాట ఎప్పుడు గతించదు. ఆయన చెప్పినాడు, మీరు ఇట్లా హానర్ చేస్తే మీ తల్లిదండ్రులు మీరు ఏమవుతారు? దీర్ఘాయుష్మంతులు అవుతారు. దాని అర్థం ఏంటంటే మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్న ఒక పని చేద్దామైతే, మేము తల్లిని చూసుకుంటాం, మరి సంఘాన్ని చూసుకోం. సంఘాన్ని చూసుకుంటాం, దేవుని సేవకును చూసుకోం, దేవుని సేవను చూసుకోం. మరి దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వమంటారంట? మీరు చెప్పారు కాబట్టి మేము ఇప్పటి నుంచి ఫస్ట్ తల్లికి ప్రిఫరెన్స్ ఇస్తాం, సంఘానికి, తర్వాత దేవునికి. అలా కుదరదు. దేవుడు హయ్యర్ అథారిటీ పెట్టినప్పుడు, అక్కడ ర్యాంకింగ్స్ పెట్టినప్పుడు ముగ్గురికి సమానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 పిన్ ప్లగ్ ఉంది అనుకుంటా, చూడండి, ఎవరైనా 3 పిన్ ప్లగ్ ఉంటుంది. ఆ ప్లగ్లో ఏది ముఖ్యం మీరు చెప్పండి. 3 పిన్ ప్లగ్ ఉంది, అట్లా కాదుమ్మా, 3 సమానం ఉండవు, ఏదైనా ఒకటే కరెక్ట్గా చెప్పండి. ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది చెప్పండి. పవర్ రావాలంటే 3 ఉండాలి. నువ్వు జీవితంలో ఫలవంతంగా ఉండాలంటే ఈ 3 నీ జీవితంలో ఉండాలి. 1 సంఘాన్ని ప్రేమించాలి, 2 సంఘంతో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో నీ పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి, 3వది నీ తల్లిదండ్రులని సన్మానించాలి. యోహాను గారిని చంపాలనుకున్నప్పుడు వేడి వేడి నీళ్ళలో వేస్తారు వాళ్ళు. యోహాను గారికి ఏమీ రాదు, ఏదో కూల్ వాటర్లో బయటకు వచ్చినట్టు. ఇంకా వాళ్ళ వల్ల కాక పద్మాసు దీపంలో పడేస్తారు చంపాలని. ఎంత మంచి దేవుడు అంటే పద్మాసు దీపంలో ఏసీలా కూర్చిపెట్టి ప్రకటన గ్రంథం రాయించినటువంటి దేవుడు. నీతో కూడా అనేక విషయాలు దేవుని గురించి నువ్వు ఇంకా చెప్పాలనుకుంటే యోహాను లాగా జీవించమని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడి వాక్యాన్ని దీవించునుగా.